మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టారా? 151-11 మార్పు తెచ్చిందా? పార్టీ నిర్మాణం నడిపించడంలో జగన్తో పరివర్తన వచ్చిందా? ఓటమి తర్వాత జగన్ షాక్కి గురయ్యారా? 175కు చేరి 175 నినాదం తిరగపడటం ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రెడ్డిలో మార్పు వచ్చిందా? నిజంగా మారిపోయే పరిస్థితిలో ఆయన పడిపోయారా? మార్పు అనివార్యమని భావించేటటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చేసారా? గుణపాఠం నేర్చుకొని ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితిలో పార్టీని నడిపించే దశలోకి వెళ్ళిపోయారా? నిజమా? నిజమే. ఇది పచ్చి నిజం. జగన్మోహన్ రెడ్డిలో పార్టీ నిర్మాణం అలాగే పార్టీని నడిపించటంలో స్పష్టమైనటువంటి ఆలోచన తీరు ప్రారంభమైనన్న దానికి సంకేతం. కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అంతర్గతమైనటువంటి సమావేశాలలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, ఆలోచన తీరు కావచ్చు, జరిగిన వాటి మీద చర్చ కావచ్చు, అలాగే ఓటమికి ఉన్నటువంటి కారణాలు కావచ్చు, నిష్కర్షగా నిర్మోహమాటంగా చర్చించటం, తగిన నిర్ణయాలు తీసుకోవటం, కొంత అవేర్నెస్ని పెంచుకుని అలర్ట్గా ప్రవర్తించేటటువంటి దశకు జగన్మోహన్ రెడ్డి వచ్చేశారు అన్న సంకేతాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకని ఓడిపోయాం? ఆయనకి ఒకటే, ఎన్నికలు అయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు. ఇంత చేశాను కదా, ఇన్ని కోట్లు బటన్ నొక్కి జనానికి పంచాను కదా, మరి ఈ జనం నాతో ఎందుకు లేరు? ఎస్, అర్థం కాని విషయమే ఆయనకి. 175కి 175 అని తొడగొట్టిన నాయకుడికి 11 సీట్లకు పడిపోతే మరి మైండ్ బ్లాక్ అవుదా? బ్లాంక్ అయిపోయింది. అలాగే ఒక విస్ఫోటనం కూడా జరిగింది. కారణం ఏంటంటే, జరిగిన పొరపాట్లు మళ్ళీ తిప్పి ఆయన మెడకు చుట్టుకొని ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుందేమో అన్నటువంటి ఒక ప్రమాదం గ్రహించినటువంటి దశలో మొత్తం కథ తిరగబడిన తర్వాత, జరిగిన పరిణామం ఫలితాలు చూసుకున్న తర్వాత ఇవాళ మార్పు అనివార్యం. ఈ మార్పులో వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే 100% ఇవాళ వైసీపీ పార్టీలో కదలికలు, అలాగే కూడికలు, మైనస్లు, ప్లస్లు ఇవన్నీ ఉంటాయి. చాలామంది సీనియర్స్ ఈ పార్టీలో ఉన్నారు, కానీ గొంతు మెదపలేనటువంటి దశలో వాళ్ళంతా కాలం వెళ్ళబూశారు. ఈ కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి ఫలితం ఏంటి? ఆ పార్టీ అధపాతాళానికి పడిపోయిందేమో అన్నటువంటి ఒక వాదన బలపడింది. కానీ ఓటింగ్ శాతం చూసినప్పుడు ఆ పార్టీ నిజంగా అధపాతాళానికి వెళ్ళిపోయిందా? నో. కూటమి అంటే 3 పార్టీలు కలిస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ శాతానికి దగ్గరగానే ఇవాళ ఓటమి పాలైనటువంటి వైసీపీ యొక్క ఓటింగ్ శాతం కూడా ఉంది. మనం కొన్నిటిని నిర్మోహమాటంగా చర్చించుకోవాలి, అన్బయాస్గా ఆలోచించాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని వాస్తవాలను మనం ఒప్పుకొని తీరాలి. గత ప్రభుత్వం మీద ఒక జర్నలిస్టుగా చాలా విమర్శ చేశా, సద్విమర్శ చేశా, ఉన్నదే మాట్లాడా. ఎక్కడ ఏది మాట్లాడినా సరే నిజాన్ని, కనపడినటువంటి సత్యాన్ని మాత్రమే నొక్కి మరీ చెప్పాం. సో ఒక యుద్ధమే చేశాం. బియాండ్ జర్నలిజం కొంత మితిమీరి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఒకటే కారణం, అది జర్నలిస్టు గొంతు కాదు, అది జనం యొక్క ఘోష, వాళ్ళ భాష, అలాగే వాళ్ళకున్నటువంటి సమస్య. వాళ్ళని దగ్గరగా చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక చీకటిలో, ఒక వేదనలో, ఒక అయోమయంలో బతికినటువంటి దశలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రవర్తన వాళ్ళ మీద ప్రభావం చూపించింది. ఈయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అనంటే, వీళ్ళందరూ నా మాట తూచా తప్పకుండా ప్రవర్తిస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవడంలో ఒక పొరపాటు జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రవర్తన ఏదైతే ఉన్నదో, ఆయన మాట ఏదైతే ఉన్నదో, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని బేస్ చేసుకొని ఇక వీళ్ళు భుజాన వేసేసుకొని ఇష్టానుసారం మాట్లాడేసి రాష్ట్రం మొత్తం పరువు తీసుకున్నారు. ఎక్కడ ఏ సమాజంలో, ఏ సొసైటీలో, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా
మహిళలను అవమానంగా మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎదుగుదల ఉండదు. అది సత్యం. బికాజ్ మనకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అలాగే రాజకీయమైనటువంటి ప్రయోజనాల కోసం ఇలాంటి పొరపాట్లు వాళ్ళు చేశారు. అందుకే మహిళల యొక్క ఓట్ల శాతం తగ్గిన పరిస్థితి మనం గమనించాం. రెండోది, అమరావతి రైతులు తీసుకున్నటువంటి ఉద్యమ నేపథ్యం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి పునాదుల్ని కదిలించినటువంటి పరిస్థితిగా కూడా మనం భావించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి అమరావతి రైతులు ఒక కారణం. అది ఉద్యమంగా జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద ఒత్తిడి పెంచినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక ఉద్యమ స్వరూపంగా కాలిబాటన దేవాలయాలకు నడిచెళ్తున్నా కూడా ఆపినటువంటి కిరాతక రాజకీయం సమాజం మొత్తాన్ని అలర్ట్ చేసింది. ఈ నాయకులందరూ ఇంతేనా అని. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసిన వాడెవడు అతన్ని ద్వేషించడు. ఆయన రిసీవింగ్ చూసినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళామనుకోండి, అన్న అన్న అనే పదంతో ఆదరంగా కూర్చోబెడతారు భోజనానికి. అలాగే భారతమ్మ చేసిందన్నా, భారతమ్మ మీరు వస్తున్నారనే ఇది చేసిందన్నా, ఈ డిష్ టేస్ట్ చేయండి అన్నా. ఆయన ముఖ్యమంత్రిగా ప్రవర్తించడు. ఒక యువకుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా కలుపుకునేటటువంటి తత్వం ఆయనలో ఉన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఉందో లేదో జనానికి తెలుసు, కలిసిన వాళ్ళకి తెలుసు. ఆయన సన్నిహితులకు మరింత తెలుసు. కానీ బట్ సన్నిహితులు ఆయన సాన్నిహిత్యంలో ఏం నేర్చుకున్నారో తెలియదు. కానీ దాడిని మాత్రం ఆయుధంగా మార్చుకున్నాం, భయపెట్టడం అనేది మనకి మొట్టమొదటి బలం అనుకున్నారు. అందుకే జోగి రమేష్ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో చెప్పాడు, మీరు గనక మేము చెప్పిన మాట వినకపోతే, అలాగే స్థానిక ఎన్నికల్లో ఈ అభ్యర్థిని గెలిపించకపోతే మీకు రేపటి నుంచి అన్ని సంక్షేమ పథకాలు బంద్ అన్నాడు. హూ ఇస్ దట్ గై? అది వ్యతిరేకత రాదా? బెదిరిస్తే సమాజం లొంగిపోతుందా? అందుకే ఇక్కడ చాలా బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇవన్నీ మళ్ళీ పునర్విమర్శ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇవాళ సలహాదారులు అక్కర్లే ఆయనకి. ఇవాళ ఆయనే సలహాలు ఇచ్చేటటువంటిది, దట్టు పార్టీకి, అలాగే కేడర్కి, అలాగే రేపు రాజకీయం నడిపే దాంట్లో, అధికారం సంపాదించే దాంట్లో ఆయన ఒక స్పష్టమైనటువంటి వైఖరితో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇటీవల అత్యంత సన్నిహితులైనటువంటి నాయకుల దగ్గర మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత ఎస్, జగన్మోహన్ రెడ్డిలో 100% ఆయనలో మీరు మార్పు చూడబోతున్నారు. ఆ మార్పు చాలా స్మార్ట్గా ఉంటుంది, అలాగే ఉపయుక్తంగా ఉంటుంది, అలాగే పార్టీని పెంచే రకంగా ఉంటుంది. ఇవాళ బట్టలు నొక్కే పని లేదు కదా ఆయనకి. మనసుల్ని గెలుచుకునేటటువంటి తెలివితేటలను ప్రదర్శిస్తారు ఆయన. మీ అందరికీ తెలుసు, సానుభూతి వాక్యాలతోటి, అలాగే పాదయాత్రతోటి మొత్తం రాష్ట్రాన్ని తన వైపు తిప్పుకొని 151 సీట్లు గెలిచినటువంటి ప్రతిభావంతుడు ఇవాళ ఓటమి పాలైన తర్వాత కనపడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద సమీక్ష చేశాడు ఆయన. అందుకే కొత్త జగన్మోహన్ రెడ్డిని మీరు చూడబోతున్నారు అన్నది ఘంటాపదంగా నేను చెప్పగలను.